హాయ్! హలో! ఈ వీడియోలో రామేశ్వరంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల గురించైతే తెలుసుకుందాం. మొట్టమొదటొచ్చేసి లక్ష్మణ తీర్థం. పురాణాల ప్రకారం లక్ష్మణుడు ఈ ప్రదేశంలోనే ఒక లింగాన్ని ప్రతిష్ఠించి శివుడికి ప్రార్థనలు చేసేవారంట. ఆయన శివుణ్ణి పూజించే ముందు ఈ తీర్థంలోనే స్నానం ఆచరించి శివుణ్ణి పూజించేవారంట. లక్ష్మణ తీర్థం. గుడిని ఆనుకునే ఒక పెద్ద తీర్థం అయితే ఉందండి. కనిపిస్తుంది కదా! అదే అన్నమాట. లక్ష్మణ తీర్థం గుడిని ఆనుకునే ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుందండి. మరి మేము గుడికి వెళ్ళే సమయానికి అక్కడ ఏమైనా ఉత్సవం జరిగిందో ఏమో తెలీదు కానీ గుడి అంతా మంచిగా అలంకరణ అయితే చేసి పెట్టారండి. ఇదొచ్చేసి శ్రీకృష్ణుడి టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బావుంటుందండి. లోపలొచ్చేసి అంతా మిర్రర్ వర్క్ ఉంటుంది. చిన్న మ్యూజియంలా కూడా ఉంటుందన్నమాట. శివుడు, రాముడిది యొక్క ప్రతి ఘట్టాలు అక్కడైతే వివరించబడి ఉంటాయి. చాలా అంటే చాలా బావుందండి. కనిపిస్తుంది కదా! అదే నటరాజ స్వామి దేవాలయము. చాలా బావుందండి ఇది కూడాన. ఇవన్నీ వరుసగా ఉంటాయన్నమాట. లక్ష్మణ తీర్థము, లా నటరాజ స్వామి దేవాలయము, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపులు ఇవన్నీ కూడా ఒకే వరుసలో ఉంటుంది. అంత 2-3 మినిట్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. అదే రోడ్డుకి అటువైపు, ఇటువైపు ఉంటుందనమాట. కరెక్ట్‌గా ఈ దేవాలయానికి ఆపోజిట్‌లోనే మనకి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్‌కైతే ఎంట్రన్స్‌లో బోర్డు పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అని పెట్టలేదండి. తులసి బాబా మండపం అని పెట్టారు. మేము అక్కడ చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాము. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ అని అందరిని అయితే అడిగడం జరిగింది. సో, అందరూ అక్కడే చూపించారు. లోపలికి వెళ్ళాక తెలిసింది అక్కడ అక్కడే ఆంజనేయ స్వామి ఉన్నారని. అదే కనిపిస్తుంది చూడండి. అదే పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్. కానీ అక్కడ పేరొచ్చేసి తులసి బాబా మండపం అని ఉంటుందన్నమాట. మీరక్కడ చూస్తే పేరు కనిపిస్తుంది. సో, వెళ్ళిన వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అదే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడాను. పురాణాల ప్రకారం రావణాసుడికి, రాముడికి యుద్ధం జరిగేటప్పుడు రావణాసుడు పాతాళలోక రాజు అయిన మహిరావుడిని సహాయం అయితే కోరుతాడనమాట. అయితే హనుమంతుడు రాముడిని, లక్ష్మణ్‌ని రక్షించేందుకు తన తోకతోనే ఒక కోటని నిర్మించి అందులో రాముడిని, లక్ష్మణ్‌ని ఉంచితే మహిరావణుడు విభీషణుడి వేషంలో వెళ్ళి రాముడిని, లక్ష్మణ్‌ని పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతాడనమాట. మహిరావుడిని చంపాలంటే పాతాళ లోకంలో 5 దిక్కుల వైపు ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పాలని విషయాన్ని హనుమంతుడైతే గ్రహిస్తాడనమాట. సో, 5 దీపాలని ఒకేసారి ఆర్పాలి కాబట్టి హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం ధరించి 5 దీపాలను ఒకే సమయంలో ఒకేసారి ఆర్పివేస్తారు. హనుమంతుడు 5 ముఖాలు ఉత్తరం వైపు ఉన్న వరాహుడు, దక్షిణం వైపు నరసింహుడు, పశ్చిమం వైపు గరుడు, తూర్పు వైపు హనుమంతుడు, ఆకాశం వైపు హయగ్రీవుడు ఇలా 5 ముఖాలను ధరించి 5 దీపాలను ఒకేసారి ఆర్పివేశారని ఇక్కడ అయితే ప్రజలు నమ్ముతారండి. ఈ ఆలయం లోపల మరో ప్రధాన ఆకర్షణ అయితే ఉందండి. తేలియాడే రాళ్ళు. అంటే రామసేతు నిర్మించడానికి సముద్రం పైన రాళ్ళు తేలియాడతాయని చెప్తారు కదా! ఆ రాళ్ళు కూడా అక్కడైతే ఉంటాయండి. సో, అక్కడైతే కెమెరా నాట్ అలౌడ్. రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు మనకక్కడ కనిపిస్తాయి. రామేశ్వరంలో ఆకర్షణీయమైన బీచ్‌ల్లో విల్లుంది తీర్థం ఒకటి. విల్లుంది అంటే బాణంతో గుచ్చబడిన ప్రదేశం అని అర్థం. తీర్థం అంటే పవిత్ర జలం. సీతాదేవిని రక్షించి శ్రీలంక నుండి రామేశ్వరానికి తిరిగి తీసుకువచ్చిన తర్వాత సీత తనకు దాహం వేస్తుందని చెప్పినప్పుడు రాముడు సముద్రంలోకి బాణం వేశాడు. అదే ఈ విలుంది తీర్థం అనమాట. చూసారా మీకు కనిపిస్తుంది. అక్కడ ఒకైతే బావి ఉంటుందండి. ఆ బావిలో వాటర్ చుట్టూ సముద్రం ఉన్నా అంటే సముద్రంలో ఉన్న ఉప్పు నీరు ఉన్నా కూడా ఆ బావిలోని వాటర్ అయితే మంచి నీళ్ళనమాట. లైట్‌గా చాలా లైట్‌గా సాల్ట్ వాటర్‌లా ఉంటదండి. మేమైతే ఆ వాటర్ తాగాము. కానీ అక్కడ ఆ ప్రదేశం వచ్చేసి చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. సో, ఈ తీర్థానికి దగ్గరలోనే శివాలయం కూడా ఉంటుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఆ ప్రదేశము. హైట్‌లో ఒక బ్రిడ్జ్ ఉండి దానికి ఆనుకొని ఒక బావి. ఈ ప్రదేశం వచ్చేసి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఒక మంచి గాలితో చాలా అంటే చాలా బావుందండి. ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా ఇంకా ఉండాలి అని అనిపిస్తుందనమాట. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ అయింది. అయినా కూడా మాకు అక్కడ చాలా సేపు స్పెండ్ చేయాలి అని అనిపించిందనమాట. ఎందుకంటే ఆ సముద్రము, ఆ కెరటాలు, ఆ అలజడి, ఆ యొక్క చల్లని గాలి చాలా అంటే చాలా అనిపించిందండి. నడుచుకొని వెళ్తూ ఉంటే కూడా ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపించింది. మనం ఎప్పుడు సముద్రం దగ్గర బావైతే చూడలేదు కదా! సో, ఇది చాలా కొత్తగా అనిపించింది. అది సముద్రంలో
దగ్గర బావి అది మంచినీళ్ళ బావి. సో, చాలా అంటే చాలా అనిపిచ్చిందండి. అక్కడికి వెళ్ళైతే మేము వాటర్ తాగాము. చాలా బాగున్నాయి నీళ్ళు మాత్రం. చూసేయండి ఒకసారి బావినైతే. చూసారా? కనిపిస్తుందా మీకు? సో, అవేనండి వాటర్. మనకక్కడ వాళ్ళు తోడి ఇస్తారనమాట నీళ్ళు తాగటానికి. సో, ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్. ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు మిస్ అయితే అవ్వకండి. నెక్స్ట్ చూడవలసిందొచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్ అండి. ఆయన ఇంటిని 2011లో మ్యూజియంగా అయితే మార్చారు. ఇది టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి. సో, ఇది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ మేమొచ్చేసి మేము రామవారి పాదంకయితే వెళ్ళామండి. అక్కడొచ్చేసి చాలా అంటే చాలా షాపులు, చిన్న చిన్న దుకాణాలవి చాలా ఉన్నాయి. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఇక్కడ చాలా వెరైటీగా అన్నీ మామిడికాయ ముక్కలు, అవి ఏమంటారు చిన్న రేగిపళ్ళు, ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు, మళ్ళీ వచ్చేసి తేగలు ఇలా చాలా అన్నీ కాల్చిన తేగలనమాట. ఎక్కువగా మనం బాయిల్ చేసిన తేగలు చూస్తాం గదా! ఇక్కడ కాల్చిన తేగలైతే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మాకైతే బెంగుళూరులో దొరకవని అవి మాత్రం బాగా కొనుక్కున్నామండి. సో, బొమ్మలు అవన్నీ చాలా అంటే చాలా ఎక్కువ దుకాణాలైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎండ ఎక్కువగా ఉండడంతో జనాలందరూ కూడా కూల్ డ్రింకులు, కొబ్బరికాయల దగ్గరైతే ఆగిపోయి ఉన్నారనమాట. చూసారా అన్నీ కారం కలిపేసి అలా ఉన్నాయన్నమాట. సో, నాకైతే చాలా అనిపిచ్చింది. ఇదొచ్చేసి టెంపుల్‌కి వెళ్ళే దారండి. స్టెప్స్ ఎక్కాలి. కనిపిస్తుంది కదా! ఆ పైన ఉన్నదే రామవారి పాదం అనమాట. ఈ ఆలయం వచ్చేసి కొంచెం హైట్‌లో ఉందండి. కానీ గాలైతే చాలా విపరీతంగా వీస్తుంది. చాలా అంటే చాలా బావుంది. వ్యూ కూడా కనిపిస్తుందనమాట. చూసారా బయట అదంతా వ్యూ కనిపిస్తుంది మొత్తం అంతా హైట్‌లో ఉండటం వల్ల. లోపల టెంపుల్‌లో అయితే రాముని పాదాలైతే ఉంటాయండి. సో, లోపల కెమెరా నాట్ అలౌడ్. ఈ గుడి అంతా కూడా చాలా అనిపిచ్చింది. లోపలైతే బయట ఎంత ఎండగా ఉన్నా లోపలైతే చాలా చల్లగా ఉందనమాట. మేము కాసేపు అక్కడే కూర్చుండిపోయాము. ఎందుకంటే బయట ఎండ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. రామేశ్వరం విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా రామవారి పాదం కూడా విజిట్ చేస్తారనమాట. ఇక్కడ పంతులు గారైతే అన్ని భాషల్లోని మాట్లాడుతున్నారండి. హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, తెలుగు అలా అన్ని భాషల్లోని మాట్లాడుతున్నారు. ఆయనైతే ఇది రాముడు మొట్టమొదటిసారి కాలు మోపిన ప్రదేశం ఇక్కడ అని చెప్తున్నారనమాట. సో, చాలా అంటే చాలా అనిపిచ్చిందండి. మొత్తం అంతా టెంపుల్ వ్యూ పైనుంచి చూస్తే అంతా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేము కోదండరామస్వామి టెంపుల్‌కైతే వెళ్ళామండి. అదొచ్చేసి మనం ధనుష్కోటికి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందనమాట. ఒక 1½ కిలోమీటర్ అలా ట్రావెల్ చేస్తే ఈ టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. మేము వెళ్ళేసరికి చాలా అంటే చాలా రష్ ఉండడంతో మేము మళ్ళీ కన్యాకుమారికి వెళ్ళడం లేట్ అయిపోతుందన్న ఉద్దేశంతో బయట నుంచే దండం పెట్టుకొని అయితే వచ్చేసామండి. కానీ ఈ టెంపుల్‌కి వెళ్ళే దారైతే చాలా బావుంటుంది. సముద్రం మధ్యలో దారైతే ఉంటుందండి. అయితే ఈ టెంపుల్ వచ్చేసి రావణాసుడు తమ్ముడైన విభీషణుడు రావణాసుడిని వదిలి రాముని దగ్గరైతే సైన్యంలో చేరుతారు కదండీ! ఆ విభీషణుడికి ఇక్కడే పట్టాభిషేకం అయిందని అయితే చెప్తారు. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామితో పాటు విభీషణుడు కూడా లోపల విగ్రహ రూపంలో ఉంటారని చెప్తారనమాట. కాకపోతే ఈ గుడికి వెళ్ళే దారి మాత్రం చాలా అంటే చాలా బావుంటుందండి. అసలు ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే సూపర్‌గా ఉంటుంది. సముద్రం మధ్యలో ఇలా రోడ్డు ప్రయాణం 2 వైపులా ఇరువైపులా సముద్రం ఉండి రోడ్డు ప్రయాణం చేస్తుంటే చాలా అంటే చాలా అనిపించిందండి. సో, కంపల్సరీగా ధనుష్కోటికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఈ టెంపుల్ ఉంటుందండి. సో, మిస్ కాకుండా అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి మేము ధనుష్కోటికి వెళ్ళామనమాట. ఈవినింగ్ 4:00 అలా అవుతుంది. కానీ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో, ఒక 1 కిలోమీటర్ అలా నడవాల్సి ఉంటుందనమాట. వెహికల్స్ ముందుగానే పార్కింగ్ చేసేసారు క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల. మేమైతే నడుచుకొని వెళ్ళామండి. చాలా అంటే చాలా జనం ఉన్నారనమాట. సో, టెంపుల్‌కొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడైతే విజిట్ చేస్తారు. ఎందుకంటే రామసేతు అనేది ఇక్కడి నుంచే ప్రారంభమైందని అయితే చెప్తారండి ధనుష్కోటి నుంచే. సో, చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ రకరకాల గవ్వలతో చేసిన బొమ్మలైతే అమ్ముతున్నారండి. చాలా అంటే చాలా అనిపిచ్చింది. సో, అక్కడ కనిపిస్తున్నారు కదా! ఎవరో ఫ్లాగ్ పట్టుకొనైతే ఉన్నారు. మేబీ ట్రావెలర్ ఏమో, యూట్యూబ్ ట్రావెలర్ ఏమో అనుకున్నాము. మాకైతే తెలీదు పూర్తిగా. ఇక్కడొచ్చేసి అదిగో కనిపిస్తుంది కదండీ! ఇదే ధనుష్కోటి.
సో, ఇక్కడే హిందూ మహాసముద్రము, బంగాళాఖాతము యొక్క సంగమ ప్రదేశం కూడా ఇక్కడే ఉందండి. కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుందనమాట మనకి. సో, ఇక్కడ టెలిస్కోప్ ద్వారా మనకైతే రామసేతునైతే చూపిస్తున్నారు. అండ్ శ్రీలంక బోర్డర్ కూడా కనిపిస్తుందండి. పర్ పర్సన్‌కి ₹20 ఎంతో తీసుకుంటున్నారనమాట. నాకు సరిగ్గా గుర్తులేదు. సో, ఈ విధంగా అయితే జరిగిందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.